అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషిని అమ్మాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఎండిన నెత్తళ్ళు కోడిగుడ్లు కర్రీ. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ నాన్ వెజ్ లవర్స్కి అయితే రోజు చికెను మటను తిని బోర్ కొడుతుంది. ఇలా ఎండి నెత్తలతో కర్రీ వండుకుని తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈ ఎండి నెత్తలు మీరు కూడా తినుంటే కామెంట్ చేయండి. ఈ ఎండి నెత్తలతో ఏం కాంబినేషన్ వండుతారో కామెంట్ చేసి చెప్పండి. మాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ ఎండి నెత్తళ్ళు అంటే. మొన్న పిసినారికి గారెలు తినాలనే కోరిక అని వీడియో పెట్టానండి. తిరిందో లేదో తెలుసుకోవాలని కొంతమందికి ఆత్రం ఉంటుంది కదండి. ఆ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ ఈ వీడియో చూసి క్లారిటీ వచ్చేస్తుంది. చూడని వాళ్ళు అయితే నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. పిసినారి వాడికి అయితే గారెలు వండుకోవడానికి నూనె అయితే రెడీ అయిపోయింది. గారెల పిండి ఎలా వచ్చిందో చెప్పేస్తాను. పిసినారి వాడి వాళ్ళ ఆవిడ ఐడియా చెప్పిందండి. ఏవండి మీరు నూనె తెచ్చారు కాబట్టి గారెల పిండి కావాలంటే హోటల్ దగ్గరికి వెళ్ళి సరదాగా వాడితో అది ఇది అని మాట్లాడి ఈ టవల్ తీసుకెళ్ళి పిండి రుబ్బులో పడిసేయండి అంతే. తర్వాత మనకి గారెలు వండుకోవడానికి పిండి అయితే వచ్చేస్తుంది అని చెప్పిందంట. సేమ్ పిసినారోడు కూడా సేమ్ అలాగే చేశాడంట. హోటల్ వాడితో ఈ గారెలు ఎంత, ఈ పిండి ఎంత అమ్ముతుంది అలాగని మొత్తం మాటల్లో పెట్టేసి టవల్ తీసుకెళ్ళి ఆ పిండి రుబ్బులో పడిసేసాడంటండి. పడిసేస్తే ఇంకేముంది, అయ్యో పిండిలో టవల్ పడిపోయిందే, అబ్బబ్బా ఇప్పుడు ఏం చేయాలని ఆ టవల్ని అలాగే తీసుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడకి ఇచ్చాడంట. నేను స్నానం చేసి వస్తాను, ఈ లోపల గారెలు ఉంచు అంటే వాళ్ళ ఆవిడ ఏం చేసిందంట, ఉప్పు సరిపోయిందో లేదో అని ఒక గారి, ఈ టేస్ట్ బాగుందో లేదో అని ఒక గారి అని మొత్తం గారెలన్నీ తినేసి లాస్ట్కి ఒక గారి ఉంచిందంట. పిసినారివాడు గారెలు పెట్టే అని అడిగితే ఇదిగోండి ఒకే గారు ఉందంటే, ఇన్ని గారెలు నువ్వు ఎలా తిన్నావే అంటే ఇలా తిన్నానని మొత్తం తినేసిందంటండి. మొత్తానికి ఆ పిసినారోడికి గారెలు తినాలని కోరిక తీరలేదు అని చెప్పారండి మా తాతయ్య. అందుకే ఎప్పుడు చేసి పని అప్పుడే తినాలి, పిసినారితనం చేయకూడదు అన్న.